ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము అందరం కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన యొక్క శ్రేష్టమైన మాటగా, మన దేశానికి మన యొక్క పూర్వీకులు నాయకులు దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారు అనేకులు, వారి యొక్క ప్రాణ త్యాగం ఫలితంగా మనకి స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. అంటే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేషన్ చేసుకోవటం తప్పేమి కాదు. కానీ ఈ యొక్క భారతదేశంలో ఒక పౌరునిగా మనం ఉంటున్నామంటే మన దేశ భద్రత కొరకు, దేశ సంరక్షణ కొరకు, దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి అవంచరాలు కలగకుండా మత స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబిస్తూ, ఎవరికి నచ్చిన పద్ధతులు అవలంబిస్తూ చట్టానికి లోబడి జీవించేవారిగానే ఉండాలి. అంతే తప్ప చట్టాన్ని ఎప్పుడు కూడా మీరకూడదు. ఒక పౌరునిగా మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారము, బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము భారతదేశ క్షేమం కొరకు, భారతదేశంలో పాలిస్తున్న అధికారుల కొరకు, నాయకుల కొరకు మనం ప్రార్థించవలసిన భారం ఉంది. ఎందుకంటే వారు పాలిస్తుండగా ఎటువంటి ప్రాంత, కుల, మత విభేదాలు లేకుండా దేశము శాంతి సమాధానంతో వారికి నడిపించే హృదయాన్ని దేవుడు ఇవ్వాలని వారి కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన భారం అయితే మనందరికీ ఉంది. ఒక దేవుని బిడ్డగా ఈరోజు మనము చేయవలసిన ప్రార్థన మరొకటి కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలుగా, ఆయన రక్తంతో కడగబడిన వారిగా 122వ కీర్తన 6వ వచనంలో ఈ మాటను మనం చూడొచ్చు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరములలో క్షేమముండును గాక. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించుట ఎంతో మంచిది. ఎందుకంటే అక్కడ నిత్యము యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి. చాలా దారుణంగా మరి చుట్టుపక్కల ఉంటున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతాలన్నీ కూడా యెరూషలేము మీద అటాక్ చేస్తూనే ఉంటారు. కనుక ఎటువంటి అటాక్లు జరిగినప్పుడు కూడా యెరూషలేమును దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన కృపగల హస్తాలు యెరూషలేము మీద ఎప్పుడు ఉంటాయి. కనుక మనము ఒక క్రైస్తవ బిడ్డగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం మనం ఏ దేశంలో అయితే జీవిస్తున్నామో ఆ దేశము కొరకు మనం ప్రార్థించవలసిన భారము, బాధ్యత మనకుంది. భారతదేశంలో మనం ఉన్నాము కనుక భారతదేశ పౌరునిగా మన దేశ భద్రత కొరకు, మన దేశ నాయకుల కొరకు, మన దేశంలో ఉంటున్న వనరుల కొరకు మనం ప్రార్థించవలసిన భారం అయితే మన అందరికి ఉంది. ఎప్పుడు కూడా మన ఇంటి నుంచి ఏమి వెళ్ళాలంటే మన ఇంటి నుండి నిత్యము ఆశీర్వాదాలు బయటకు రావాలి. మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఆశీర్వాద వచనాలు రావాలి. ఇతరులకు మంచి చేసే కార్యాలు మన ద్వారా జరగాలి. అలాగే మన నిత్యము మన ఇంట్లో ప్రార్థన ధూపము వెలుగుతూ ఉండాలి. దేశ అభివృద్ధి కొరకు ప్రార్థించే వారిగా మనం ఎప్పుడు ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మన యొక్క క్రైస్తవునిగా మన ఈ దేశంలో జీవిస్తున్నామంటే మన ఇంటి నుంచి ఎలాంటి వార్త రావాలంటే 118వ కీర్తనలో మనం చూసినట్లయితే 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని. మన యొక్క ఇంటి నుండి ఎప్పుడు కూడా ఏం రావాలంటే రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వస్తూ ఉండాలి. నీతి పాలన, నీతి కొరకు, యథార్థం కొరకు ఒక మంచిని ప్రకటించే వారిగా మన యొక్క గృహం నుంచి అటువంటి సువాసన వెదజల్లే వారిగా క్రైస్తవులుగా ఈరోజు మనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు మన సేవకుల కొరకు మనం ప్రార్థించవలసిన భారము, బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మనల్ని వాక్యంతో పోషిస్తున్న సేవకులను
మనం ఈరోజు వారి గురించి నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఇంజనీర్ మంచి తెలివైనడు, మంచి వ్యక్తి అనుకోండి, ఒక మంచి గృహాన్ని కట్టగలుగుతాడు, ఒక మంచి బిల్డింగ్ని కట్టగలుగుతాడు, మంచి ఒక బ్రిడ్జెస్ని కట్టగలుగుతాడు. దాని ద్వారా కొంతమందికే ఉపయోగం. అదే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక రోగిని స్వస్థపరిస్తే ఆ రోగికి మేలు. అదే ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి, సమాజాన్ని మార్చగలడు, సమాజానికి ఉపయోగం. ఎందుకంటే అందరి కొరకు ప్రార్థన చేస్తాడు, దేశం కొరకు ప్రార్థన చేస్తాడు, దేశ సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తాడు. కనుక మనము పాస్టర్ల కొరకు ప్రార్థించవలసిన భారం అయితే ఈరోజు నీకు నాకు మన అందరి మీద ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటను నేనేం మాట్లాడట్లేదు, నా సొంత మాటగా ఏం చెప్పట్లేదు, దేవుడైన యెహోవాయే చెప్పారు ఈ మాటను కూడా. చూద్దామా ఆ వాక్యాన్ని కూడా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి అంటున్నాడు. అంటే లేవీయులు అనగా యాజకులను దేవుడు ఆయన యొక్క స్వార్థ నిమిత్తంగా, ఆయన సేవ నిమిత్తంగా వారిని ప్రతిష్ఠించుకున్నాడు. కనుక వారిని పోషించవలసిన భారము మీ మీద ఉంది అని అక్కడున్న ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్నాడు. కనుక సేవకుడు ఉంటే ఆ సేవకుడు దేశ సంరక్షణ కొరకు, దేశం కొరకు నిత్యము ప్రార్థన చేస్తాడు. కనుక సేవకులను మనం పోషించాలి. నిజానికండి దేశం బాగుండాలంటే నాయకులు, అధికారులు, రాజులు, చక్రవర్తులు, ఇలా ఉంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు దేశంలో ఉన్న వనరులను అభివృద్ధి పరచాలనే ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటారో ఆ దేశంలో అన్ని రంగాలలో కూడా అండి ఎంతో క్షేమం, ఎంతో అభివృద్ధి, ఎంతో ఆశీర్వాదము ఆ దేశంలో ఉంటుంది. ఎందుకంటే దేశానికి ఎన్నుమొక్క ఏంటి అని మనం చూసినట్లయితే, దేశం బాగుండాలి అంటే వ్యవసాయం బాగుండాలి, కల్టివేషన్ బాగుండాలి. కాబట్టి రైతు బాగుండాలి. రైతు ఎప్పుడైతే బాగుంటాడో ఆ దేశం చాలా అభివృద్ధిలోనికి వస్తుందండి. మనకి ఐటీ డెవలప్మెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కన్నా కల్టివేషన్ ఈజ్ ఎ వెరీ హై ప్రయారిటీ. దానికి మనం ఎక్కువ ప్రయారిటీని ఇచ్చేవారిగా ఉంటే దానిపై ప్రతి దేశ నాయకుడు ఆలోచన పెడితే అండి ఆ దేశం ఎంతో బాగుంటుంది. ఉదాహరణకు చూడండి, ఇశ్రాయేలీయుల దేశము చిన్న దేశము అయినప్పటికీ కూడా ఆ దేశము డెవలప్ అవడానికి గల, అంత మెచ్యూర్గా డెవలప్ అవడానికి గల కారణం ఏంటంటే వ్యవసాయ రంగానికి వారు అంత పెద్ద పీట వేశారు. కనుకనే ఆ దేశము అంతగా బాగుంది. ఇది కూడా నా మాటగా చెప్పట్లేదు, దేవుని వాక్యంగా ప్రకటించబడుతుంది. ఆపంగి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపుకునునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగునండి. చూసారా, ఏ దేశం పట్ల ఆ దేశాన్ని పాలిస్తున్న నాయకుడికి ఒక ఆలోచన మంచిగా ఉంటుందో, భూమి పట్ల శ్రద్ధ ఉంటుందో ఆ దేశం ఎంతగానో మేలుకరంగా ఉంటుందంట నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, కానీ స్వేచ్ఛ, సమానత్వము ఉంది, సర్వ హక్కులు మనకున్నాయి. మన ప్రజాస్వామ్యము, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడ్డారు. కానీ మనకి ఎక్కడ స్వతంత్రం ఉంది? ఎక్కడ స్వతంత్రం ఉంది అంటే ఎక్కడ కూడా స్వతంత్రం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతి వ్యక్తి తను నమ్మిన, తను ఆచరించిన ధర్మాన్ని చేసుకోవచ్చని, మతాన్ని స్వీకరించని ఆర్టికల్ 25, 28లో రైట్ టు ఫ్రీడమ్ రిలీజియన్ అని మనకు ఒక ఆర్టికల్ అయితే ఉంది. కానీ దేశంలో ఆ విషయానికి వస్తే దేశ నాయకులు ఏం చేస్తున్నారంటే అన్యాయమే చేస్తున్నారు. ఎవరికి అంటే మైనారిటీస్గా ఉంటున్నటువంటి ముస్లిం సహోదరులకును, క్రైస్తవ సహోదరులకును చాలా అన్యాయమే జరుగుతుందని మనం చూడవచ్చు. ఎలాగంటే సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, మతాల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, చర్చెస్ను కూలగొడుతున్నారు, బైబిల్ను కాల్చేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఎక్కడ ఉంది ఆ యొక్క చట్టం అలా చేయాలని? ఎక్కడ ఉంది? ఏ ఆర్టికల్లో ఉంది? ఏ క్రైస్తవుడైనా, ఏ ముస్లిం అయినా మీరు ఆచరిస్తున్న, మీరు నమ్ముతున్న ధర్మాన్ని ఎవరైనా బహిరంగంగా దాన్ని కించపరిచారా? ఎవరైనా దూషిస్తున్నారా? కానీ మీరు మాత్రం మైనారిటీ దేవులను ఇష్టానుసారంగా దూషిస్తున్నారు, సంఘాలను కూల్చేస్తున్నారు, సేవకులను బాధిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సువార్తను ప్రకటిస్తుంటే ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం ఇలా రావడానికని రకరకాలుగా వారిని ఇబ్బందులు పెడుతున్నారు. మరి లేదా ఆర్టికల్ లేదా?
ఆర్టికల్ 25, 28 ప్రకారంగా ఎవరు నచ్చిన మతాన్ని వారు స్వీకరించని మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది రాయబడలేదా? మరి ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుందా? మీరు ఏమైనా అది హృదయంలో గ్రహించగలుగుతున్నారా? మీరు చేస్తున్న పనులను మీరు ఏమైనా మీ హృదయానికి గద్దింపు వస్తుందో ఒకసారి ఆలోచన చేయనా ప్రియ సహోదరి సహోదరుడా. హిందూ దేశం అంటే అందరూ హిందువులు అయిపోవాలని ఏమీ లేదు కదా. రూల్ ఏమైనా ఉందా అయిపోవాలని? రాజ్యాంగం ఏమైనా ఆ చట్టాన్ని పొందుపరిచారా? స్వతంత్రం వచ్చింది 78 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉంది స్వేచ్ఛ? ఎక్కడ ఉంది స్వతంత్రం? లేనే లేదు, ఎక్కడ కనబడట్లేదు. బక్కోడిని బలవంతుడు దోచుకుంటున్నాడు. నోరు బలం ఉన్నవాడిది రాజ్యమైపోతుంది. డబ్బు హోదా పలుకుబడి ఉన్నవారిదే పై చెయ్యి అయిపోతుంది. వారే పెత్తందారులుగా చలమని అవుతున్నారు. బ్రిటిష్ దాకా దాస్యం నుండి మనందరం కూడా బయటకు వచ్చాం. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, పాలనలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్క కొనకూడి అంటున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, ఆ దాస్యం నుంచి, ఆయన బానిసత్వం నుంచి బయటకు వచ్చాం. కానీ మరలా అదే దాస్యంలోనికి మనం వెళ్ళిపోయే వారిగా అయిపోతున్నాం ఈరోజు. దాన్ని ఎవరు చేస్తున్నారంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఒకసారి మీరు దాస్యం నుంచి విడబడిన తర్వాత మీరు స్థిరులుగా ఉండి దాని వైపుకి వెళ్ళొద్దు, మళ్ళా అదే కాడి కింద చిక్కుకొనకూడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కానీ మనల్ని మరలా అదే దాస్యంలోనికి మన యొక్క పెత్తందారులు అందులోనికి వెళ్ళేలాగా చేస్తున్నారు. ఒకసారి దాస్యపు కాడి కింద నుండి స్వతంత్రులుగా వచ్చాము. వాళ్ళెవరో పరాయి దేశస్తులు నుండి మనం బానిసలుగా చేశారు, మనల్ని చిత్రహింసలు పెట్టారు, బాధలు పెట్టారు. వారు అనుకున్నది చేశారు. వారు చేశారంటే ఒక అర్థం ఉంది. మరి మనము మన దేశ ప్రజలై ఉండి కూడా మనల్ని ప్రేమించటం పోయి ఎందుకని ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకని స్వతంత్రం లేకుండా చేస్తున్నారు? ఎందుకని మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు? ఎందుకని మైనారిటీస్ మీద మీరు దాడులు చేస్తున్నారు? ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎక్కడుంది నిజమైన స్వతంత్రం? ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కూడా కనబడట్లేదు. మనము భారతీయులుగా మన దేశాన్ని సంరక్షించుకోవాలి. భారతదేశంలో ఉంటున్న మనము దేశ అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. దేశంలో ఏముండాలంటే ప్రేమ, ఆప్యాయతలు, ఆదరణ, అందరము కలిసి దేశాన్ని కాపాడుకోవాలి. ఎలా అంటే ప్రభు ఆత్మతో మనం అందరము కూడా సంధింపబడిన తర్వాత ఏమవుతుందంట, పూర్తి స్వతంత్రాన్ని మనం పొందుకోగలుగుతుంది. ఎందుకంటే ప్రభువుతో మనం ఎప్పుడైతే నింపబడ్డామో మనలో ప్రేమ ఉంటుంది, మనలో ఒకరిని చూసి ఆదరించే మనసు ఉంటుంది, ఇతరులకు సహాయం చేసే మనసు వస్తుంది. వాక్యం సెలవిస్తుంది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడున్ననో అక్కడ స్వతంత్రం ఉండునని. ప్రభు ఆత్మగా సంచరిస్తున్నాడు, కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందంట. కానీ మన యొక్క దేశంలో మరి అటువంటిది లోపించి ఉంచుకున్నాము. మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మనము ప్రజలను మనం మంచిగా పాలించేంత ప్రజలను మనం చిత్రవద పెట్టి వారిని ఇబ్బందులు పెట్టి మనము ఏమి ఆనందిస్తాము అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకుంటే దేశంలో పూర్తి స్వతంత్రము, పూర్తి స్వేచ్ఛ, చక్కటి ప్రేమ అనురాగాలతో దేశం ఎంతో బాగుంటుంది, ఎంతో అభివృద్ధిలోనికి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.